తాను ఏ తప్పు చేయలేదని, అదంతా నాటకమని పోలీసులకు చెప్పడానికి బాలు ప్రయత్నిస్తాడు. బాలు ఎంత చెప్పినప్పటికీ పోలీసులు అతని మాటలను పట్టించుకోరు. అప్పుడే మీనాను తీసుకుని శివ పోలీస్ స్టేషన్కు చేరుకుంటాడు. వారిని చూసిన బాలు మాత్రం మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు. అనవసరంగా ఇక్కడికి రాకండి, వాళ్ళే నన్ను విడిచిపెడతారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని పంపించడానికి ప్రయత్నిస్తాడు. జైలు ఊచల వెనుక ఉన్న బాలుని చూసి శివ తట్టుకోలేకపోతాడు. తన చదువు కోసం, తన భవిష్యత్తు కోసం బావ ఇంతటి నిందను మోస్తున్నాడని తెలిసి కుమిలిపోతాడు. బావా, నన్ను క్షమించు బావా, ఇదంతా నా వల్లే జరిగింది. నా తప్పులన్నీ కప్పిపుచ్చి నువ్వు జైలు పాలయ్యావు. నన్ను రా అని ఒక్కసారి పిలవ్వా బావా అని అంటాడు. బాలు ఎమోషనల్ అవుతూ, ఎన్ని రోజులవుందిరా ఈ పిలుపు విని, నువ్వు మారిపోతే చాలు శివ, నీ అక్కకి నీ మీద ఉన్న నమ్మకం పోకూడదని నేను ఈ నాటకం ఆడాను. నువ్వు బాగుంటే అంతే చాలు అని అంటాడు బాలు. మరోవైపు మీనా కానిస్టేబుల్ను వేడుకుంటుంది. ఎస్ఐ మేడం వచ్చే వరకు ఏమి చేయలేమని కానిస్టేబుల్ మీనాతో కరాఖండిగా చెప్పేస్తాడు. మీనా ఎంత రిక్వెస్ట్ చేసినా బాలును వెంటనే విడిచిపెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేస్తాడు. ఇక్కడ ఉండడానికి వీల్లేదని కానిస్టేబుల్ చెప్పడంతో మీనా బయటకు వస్తుంది. సహాయం కోసం మీనా శృతికి ఫోన్ చేస్తుంది. శృతి తన తల్లి శోభ ద్వారా తండ్రిని ఒప్పించాలని చూస్తుంది. కానీ అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. మొదట తనకు కావాల్సిన వారు స్టేషన్లో ఉన్నారని శృతి చెప్తుంది. ఆ తర్వాత జైల్లో ఉంది బాలు అని చెప్పడంతో శృతి తండ్రి అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఏంటి, నన్ను రోడ్డు మీద కొట్టిన ఆ బాలు వెధవను నేను విడిపించాలా? అస్సలు కుదరదు. ఇలాంటి పరువు తక్కువ వాళ్ళకి సాయం చేయొద్దని నీకు కూడా చెప్తున్నాను శృతి అంటూ శృతి తండ్రి హెచ్చరిస్తాడు. వెంటనే శోభ ప్రభావతికి ఫోన్ చేస్తూ, ఏమ్మా ప్రభావతి, మీ అబ్బాయి బాలు జైల్లో ఉన్నాడంట కదా, ఇలాంటి పరువు లేని వాళ్ళ ఇంటికి మా పిల్లను ఇచ్చామా అని బాధగా ఉంది. మీ ఆయన సత్యం గారికి కూడా ఈ విషయం చెప్పండి అని పుల్లలు పెడుతుంది. ఈ ఫోన్ కాల్తో ప్రభావతి ఇంట్లో రచ్చ మొదలెడుతుంది. ఇంతలో మీనా నీరసంగా ఇంటికి వస్తుంది. అప్పటికే ప్రభావతి మండుతున్న నిప్పులా ఎదురు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళావు మీనా అని అంటుంది. పూలకట్టు దగ్గర అంత పని ఏముంది? మీరు నీ మొగుడు ఎక్కడా అని ప్రభావతి మీనాను ప్రశ్నిస్తుంది. మీనా తడబడుతూ ఆయన ట్రిప్కి వెళ్ళారత్తయ్య, రేపు ఉదయం వస్తారని చెప్తుంది. ప్రభావతి వెటకారంగా, ట్రిప్కా, జైలు ట్రిప్కా? శోభ ఫోన్ చేసి అన్నీ చెప్పింది. వాడు లోపల చెప్పకూడదు తింటుంటే నువ్వు ఇక్కడ అబద్ధాలు చెప్తావా అని అంటూ మీనాపై ప్రభావతి మండిపడుతుంది. అప్పటికే ఇంట్లో అంతా చుట్టుముట్టేస్తారు. అంతా విన్న సత్యం, రవి, శృతి అల్లాడిపోతుంటారు. సత్యం కంగారుగా మీనాతో, మీనా, ఇంత జరిగినా నాకు చెప్పాలని అనిపించలేదా? ఈ ఇంటి పెద్దను నేను ఉన్నానని మర్చిపోయావా అని సత్యం మీనాపై కోపడతాడు. మామయ్య, మీరు బాధపడతారని ఆయన వద్దన్నారు. ఇది చిన్న గొడవే, రేపు ఆయన వచ్చేస్తారని మీనా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మనోజ్, రోహిణి కూడా మీనాను మాటలతో వేధిస్తారు. కానీ శృతి, రవి మాత్రం మీనాకు మద్దతుగా నిలుస్తారు. మరుసటి రోజు ఉదయం మీనా, శివ, సుమతి పోలీస్ స్టేషన్కు వెళ్తారు. ఎస్ఐ మేడంకు జరిగిందంతా వివరిస్తారు. అంటే పోలీసులను ఫూల్స్ చేస్తున్నారా మీరు? ఇదంతా ఒక నాటకమా అంటూ ఎస్ఐ మీనా బాలుపై ఫైర్ అవుతుంది. కాదు మేడం, నా భవిష్యత్తు కోసం నా బావ చేసిన త్యాగం ఇది. ఆయన ఏ తప్పు చేయలేదు, క్షమించండి మేడం అని శివ ఎస్ఐని వేడుకుంటాడు. ఎస్ఐ కదిలిపోయి, బావ కోసం కష్టపడే బామర్దులను చూశాను కానీ బామర్ది కోసం జైలుకు వెళ్లే బావను చూడలేదు. బాలుని విడుదల చేయండి. శివ, ఇకనైనా బుద్ధిగా చదువుకొని మీ బావకు మంచి పేరు తీసుకురా అని ఎస్ఐ శివకు చెప్తుంది. బయటకు రాగానే శివ బాలు కాళ్ళపై పడిపోతాడు. బాలు అతడిని హత్తుకొని ఓదారుస్తాడు. రాజేష్ ద్వారా గుణ ఆచూకీ తెలుసుకున్న బాలు గుణకి బుద్ధి చెప్తాను అని చెప్పి బయలుదేరతాడు. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే రాజేష్, బాలు ఇద్దరు కారులో ఒకచోట ఎదురు చూస్తూ ఉంటారు. ఏరా రాజేష్, ఆ గుణాకాడు వస్తాడంటావా అంటాడు బాలు. ఖచ్చితంగా వస్తాడురా, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, డబ్బు కావాలని అడిగాను కదా, తెచ్చి ఇస్తాను అన్నాడు. ఖచ్చితంగా వస్తాడురా అంటాడు రాజేష్. అనుకున్నట్లే వస్తాడు. బాలుకి చిక్కుతాడు. బాలు గుణను బాదుతూ, ఏరా, ఇంకా నీ బుద్ధి మారలేదా? నా కుటుంబంతో ఆడుకుంటావా? ఈసారి నీ చేతులు విరిచేస్తాను, ఇంకోసారి కనిపిస్తే నీ ప్రాణాలు ఉండవు, జాగ్రత్త అంటూ బాలు గుణకు వార్నింగ్ ఇస్తాడు. గుణను చితకబాది మళ్ళీ 2 చేతులతో పాటు మెడ కూడా విరక్కొడతాడు. ఇక కాసేపటికి బాలు మీనాతో కలిసి ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే ప్రభావతి మళ్ళీ మొదలు పెడుతుంది. కానీ ఈసారి మీనా తగ్గదు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా? ఇలాంటి పోలీసులు, స్టేషన్లు తిరిగే వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు. దిష్టి తీసి లోపలికి పిలవడానికి వీడేమైనా యుద్ధం గెలిచి వచ్చాడా అంటూ మీనా బాలులపై ప్రభావతి మండిపడుతుంది. మీనా గట్టిగా, అవునత్తయ్య, ఆయన యుద్ధం గెలిచే వచ్చారు. తన తమ్ముడి భవిష్యత్తు కోసం నిందను మోసి వచ్చారు. మీ పెద్ద కొడుకు 40 లక్షలు పట్టుకుని పారిపోయినప్పుడు మీ పరువు ఏమైంది అత్తయ్య? నా పత్రాలు తాకట్టు పెట్టినప్పుడు మీ నీతులు ఎక్కడికి వెళ్ళాయి అని ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది మీనా. మీనా మాటలకు ప్రభావతి నోరు మూతపడుతుంది. కానీ సత్యం మాత్రం ఏమీ మాట్లాడకుండా బాలు వైపు చూడకుండానే లోపలికి వెళ్ళిపోతాడు. ఆ మౌనం బాలుని ఎంతగానో బాధిస్తుంది.
అక్కడితో సోమవారం ఎపిసోడ్ ముగుస్తుంది.